ఈడేంటి ఇంకా పడుకుని ఉన్నాడు, అది కూడా నా రూమ్ లో. రే లేరా, లే. ఏంటిదంతా? అక్క నువ్వెప్పుడొచ్చావు? చెప్పను కూడా చెప్పలేదు. చెప్తే పెద్ద గ్రాండ్ వెల్కమ్ చేద్దామనా? అయినా నువ్వేంట్రా నా రూమ్ లో? నా రూమ్ స్టోర్ రూమ్ చేస్తారక్క. సో నువ్వు నా రూమ్ స్టోర్ రూమ్ చేయడానికి వచ్చావా? ఏంటి చెత్తంతా? నువ్వులే, ముందులే, మొత్తం సర్దు. బా బా ఇది తీసుకో. తర్వాత చేస్తాలే. ఇదిగో వాచ్. అబ్బా చూడమ్మా, పొమ్మంది రూమ్ లో నుంచి. ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకోవచ్చు కదరా. వెళ్తాలే. అయినా ఈ టైం వరకు నిద్ర ఏంట్రా నీకు? టైం 10 కదమ్మా అయింది. అదే ఎర్లీగా లేపేసింది. అయినా ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కదా. అవునరా, నువ్వు ఇలా వెనకేస్తారా బట్టే 5 బ్యాక్లాగ్ వెనకేసుకున్నాడు. అవేదో ఆస్తులు వేసుకున్నట్టు. నువ్వేంట్రా ఈ టైంగా లేచేది? ఏరా నీ బ్యాక్లాగ్స్ ఇంకా క్లియర్ చేయలేదా? అసలు క్లియర్ చేస్తాడో లేదో ముందడుగు. నేనేమైనా బీటెక్లో జాయిన్ చేయమన్నాను ఏంటి? మీరే కదా బలవంతంగా జాయిన్ చేశారు. బ్యాక్లాగ్స్ క్లియర్ చేయమంటే ఎలా అవుతాయి? మరి ఇష్టం లేనప్పుడు ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడెందుకు ఏడవడం? అయినా నువ్వు ఇంజనీరింగ్ చేసావని నన్ను కూడా బీటెక్లో జాయిన్ చేశారు. నీ చదువు నా చావుకు వచ్చింది. అయినా నువ్వేంటే హోమ్ సిక్ అని వచ్చి నా మీద అరిచి సిక్ అయిపోయేలా ఉన్నావు. అయినా నువ్వేంట్రా అక్క మీద అరుస్తున్నావు? బా ఈయనొకడు. జైత్రి జైత్రి. నానా. జైత్రి రామ్మ భోంచేద్దు గాని. వస్తున్నా. ఇంటికి బడ్డీకి పెట్టారా? పెట్టేలే అక్క. అయితే సరే. వాడికి పెట్టు. ఏం కర్రీస్ చేసావమ్మా? టమాటా పప్పు, చట్నీ, సాంబార్ చేశానురా. అదేంటమ్మా, నా కోసం చికెన్ చేయలేదా? చికెనా? కార్తీక మాసంలో చికెన్ తింటావేంట్రా? కొంపదీసి అక్కడ ఏమైనా తింటున్నావా? చిచిచి, ఏదో మీరు నా మీద ప్రేమతో చికెన్ తెస్తారేమో వద్దు అని చెప్దాం అనుకున్నా. అయినా కార్తీక మాసంలో చికెన్ ఏంటమ్మా, తప్పు కదా? అదేంటక్క, మొన్నే కదా KFCలో హాట్ వింగ్స్ తింటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టావు. చిచి లేదమ్మా. రేయ్ అన్నది ఇప్పుడు ఏం మాట్లాడరా? నోరు మూసుకొని తిను. అమ్మా నువ్వు తిను. అమ్మా నాకు గులాబ్ జామ్ తినాలందమ్మా. తిందుగానమ్మా. రేయ్ తినగానే వెళ్ళి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటారా? అదేం డాడీ, నేను 4 రోజుల నుంచి అడుగుతున్నా, అది 2 రోజులు ఉందామని వచ్చింది. దానికి గులాబ్ జామ్ తీసుకొస్తారా? అది 2 రోజులే ఉంటుందిరా. మూసుకుందునా. మూసుకొని ఎలా తింటారు? అమ్మా నేను బయటికి వెళ్ళి కాస్త ఫ్రెండ్స్ని కలిసేసి వస్తాను. ఉండేదే 2 రోజులు. ఆ 2 రోజులు కూడా బయట తిరుగుతానంటే ఎలాగమ్మా? వచ్చిన దగ్గర నుంచి ఫోన్ ల్యాప్టాప్ తోనే సరిపోతుంది. కొంచెం మనుషులతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. అందుకనే కదమ్మా ఫ్రెండ్స్ని కలుస్తా అంటుంది. అయినా 1 అవరే. అక్కర్లేదు, ఇంట్లో ఉండు. జైత్రి రెడీ అవ్వమ్మా, గుడికెళ్ళొద్దాం. అదేంటమ్మా, ఉండేదే 2 రోజులు, ఆ 2 రోజులు కూడా బయటికి వెళ్తాలా? పిచ్చి తిరుగులు తిరగమంటే తిరుగుతావు గానీ గుడికి మాత్రం రావు. బా రెడీ అవ్వ ముందు. సరే